నమస్తే వెల్కమ్ టు ఏపీ23 న్యూస్ ఇక డీటెయిల్స్ చూస్తే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీలో ఉండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఈ సంఘటన ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో ఆయన 2 రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉండగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడ్డారు రాత్రి సమయంలో కంకిపాడు పోలీస్ స్టేషన్లో ఉంచిన ఆయనకు అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు వెంటనే వంశీని కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కోర్టు ఆదేశాల మేరకు ఆయనకు 2 సార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్యులు ఆయన శ్వాసకోశ సమస్యలను గుర్తించి అవసరమైన చికిత్సను అందించారు ఈ పట్టాలను గన్నవరంలో ఉన్న వంశీ కార్యాలయంలోనే ముద్రించారని వివిధ కేసుల విచారణలో ప్రాసిక్యూషన్ తరపున న్యాయవాదులు కోర్టుకు తెలిపారు అయితే అసలు నకిలీ పట్టాలంటే ఏంటో తెలియనట్టుగా వంశీ వ్యవహరించారు ఎక్కడ ముద్రించారో తనకు తెలియదని సమాధానం చెప్పారు 2019లో ఏ పార్టీ తరపున పోటీ చేశారని దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు ఆ ఏడాది ఎన్నికల్లో టీడీపీ తరపున ఆయన పోటీ చేసి గెలిచారు ఈ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకుండా దాటివేశారు కాగా శనివారంతో వంశీ పోలీస్ కస్టడీ ముగుస్తుంది